ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పరమాత్ముడిని మనం చాలాసార్లు గుణగానం చేస్తూ ఉంటాం. సర్వమాన్యుడు, సర్వోజ్ఞుడు, సర్వశక్తివంతుడు, దుఃఖహర్త, సుఖకర్త. పరమాత్ముడు ఒక్కడు మాత్రమే దుఃఖాలు అన్నీ దూరం చేసి సుఖం యొక్క ప్రాప్తిని కలిగించగలుగుతాడు అనేటువంటి నమ్మకం ఎస్పెషల్లీ మన భారతీయులకి 100% ఉందండి. అది నిజమే. అన్ని రకాల దుఃఖము, అశాంతిని దూరం చేస్తూ మన యొక్క లక్కను పరమాత్ముడు మాత్రమే శ్రేష్టంగా తయారు చేయగలుగుతాడు. కానీ దాన్ని మనం తీసుకోవడం ఎలా, మన యొక్క భాగ్యాన్ని గొప్పగా మనం ఎలా మార్చుకోగలుగుతాము అనేటువంటి అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఒకసారి ఒక వ్యక్తి చాలా పెద్ద జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి ఏం అడిగాడంటే, హే మహానుభావుడా, నేను నా యొక్క భాగ్యాన్ని చాలా గొప్పగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ సృష్టిలో అందరికంటే కూడా నేనే లక్, నేనే అదృష్టవంతుడిగా మారాలనుకుంటున్నాను. దానికి నేను ఏం చేయాలి అని. ఆ యొక్క మహాత్ముడు ఏం చెప్పాడంటే, భగవంతుడు నీకు 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళనిచ్చాడు. ఈ 2 కళ్ళతో నీ 2 చేతులను మీరే చెక్ చేసుకోండి. అంటే తనకి ఏం రియలైజ్ చేయించాడంటే ఆ యొక్క సాధువు, నువ్వు ఎలాంటి కర్మలు చేస్తున్నావు, ఎలాంటి కర్మలను చేసి వచ్చావు దాన్ని ఒకసారి చూసుకో. నువ్వు ఎలాంటి కర్మలను చేసి వచ్చావో లేదా ఎలాంటి కర్మ ఇప్పుడు చేస్తున్నావో దాని ప్రభావమే నీ యొక్క భాగ్యం అనేది తయారు చేయబడింది. అయితే ఈ యొక్క చిన్న మాటతో ఫస్ట్ టైం అతని లైఫ్లో రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ వ్యక్తి తన యొక్క బాల్యము, తన యొక్క యవ్వనము, ప్రజెంట్ ఉన్నటువంటి తన యొక్క వృద్ధాపాయమును ఈ 3 రకాలుగా చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. నా బాల్యం మొత్తం దేనిలో పోయింది? ఆటలో, పాటలో, చదువులో, దానిలోనే పోయింది. యవ్వనంలో వచ్చిన తర్వాత ఏమైంది? నా వివాహం అనంతరం నేను ఒక గృహస్థిగా మారిపోయాను. గృహస్థిగా మారిపోయి ఏమైపోయింది? నా యొక్క లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోయింది. గృహస్థిగా మారినందుకు అనేక రకాల బాధ్యతలు నా తలపై పడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ వృద్ధాపాయంలో నేను ఉన్నాను. యంగ్గా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను కుటుంబాన్ని పోషించడానికి, పిల్లల బాధ్యతను తీసుకొని వారిని చూసుకోవడానికి. దానిలో బిజీ అయిపోయి అప్పుడు చేసి 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 అలసిపోయింది నా యొక్క శరీరం. ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికి చేరుకున్నాను? వృద్ధాపాయంలోకి వచ్చాను. అయితే వృద్ధాపాయంలో ఇప్పుడు నేను ఉన్నందుకు నా శరీరం ఏమాత్రం సహకరించడం లేదో, అన్ని రకాలుగా పోయింది అని ఆ వ్యక్తి చెప్పాడనమాట. అయితే ఆ సాధువు ఏమన్నాడంటే, అన్ని రకాలుగా యవ్వనం, బాల్యము, యవ్వనం, వృద్ధాపాయం, అన్ని రకాల కర్మలు చేస్తూ వచ్చావు. ఎవరి కోసం చేశావు? బాల్యంలో చదువుకున్నావు, కొద్దో గొప్ప లోకజ్ఞానం కోసం. యవ్వనంలోకి వచ్చావు, ఒక గృహస్థివయ్యావు. గృహస్థివై నిజమే చాలా కష్టపడ్డావు. ఎవరి కోసం కష్టపడ్డావు? నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, నీ యొక్క పిల్లల కోసం, మీ యొక్క భార్య కోసం కష్టపడ్డావు. ఇప్పుడు వృద్ధాపాయంలోకి వచ్చావు. మరి నీకోసం నువ్వు ఎప్పుడైనా ఏమైనా చేసుకున్నావా అని ఒక చిన్న ప్రశ్న అడిగాడు. నిజమే కదా, నా కోసం నేను ఏం చేశాను? ఇప్పుడు ఏమీ చేసుకోలేదు. లైఫ్ అంతా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు వృద్ధాపాయంలోకి వచ్చింది. నీకు భగవంతుడు నువ్వు బాగా ఉన్నప్పుడు, నీ శరీరం సహకరించినప్పుడే నీకు చాలా దారులు చూపించాడు. చాలాసార్లు నీకు అవకాశాలు కూడా ఇచ్చాడు. కొద్దో గొప్ప ఏం చెయ్యో? భగవంతుని యొక్క ధ్యానం చెయ్యు. నీ జీవితంలో చాలా వచ్చాయి. నువ్వు యంగ్గా ఉన్నప్పుడు నీకు శరీర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. బాధ్యతలు ఎక్కువైనప్పుడు నీకు దుఃఖం కూడా కలిగింది. నీకు అప్పుడు అందరూ గుర్తొచ్చారు, కానీ ఎవరు గుర్తు రాలేదు? పరమాత్ముడిని గుర్తు రాలేదు.
అంటే మనసుని కొద్దో గొప్పో భగవంతుడు యందు లగ్నం చేస్తూ వారి యొక్క స్మృతిలో ఉంటూ భగవంతుడి ద్వారా నేను శక్తిని ప్రసాదించుకోవాలి, తీసుకోవాలి, నేను పొందాలి అనేటువంటి ఆలోచన ఈ ఏజ్కి వచ్చినా కానీ ఒకసారి కూడా నీకు రాలేదు. ఓకే, అవకాశాలని భగవంతుడు నీ యవ్వనంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇచ్చాడు. అది భగవంతుడే నీకు అవకాశం ఇస్తున్నాడు. అలా నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఇది నా మంచి కోసమే జరిగింది, ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా దీని వెనకాల భగవంతుడి యొక్క ఆదేశం ఏదో ఉంది అని అప్పుడు నువ్వు గ్రహించుకోలేకపోయావు. మరి అవన్నీ ఏమనుకొని బ్లేమ్ చేసావు, భగవంతుని పైన నిందలు పెట్టడం మొదలుపెట్టావు, షౌట్ చేశావు. ఏమని? ఇదంతా కూడా భగవంతుడు రాసిన తలరాతిలా ఉంది. ఇంత పెద్ద లోకంలో దేవుడికి ఎవరూ దొరకలేదా, నేనే దొరికానా, నా తలరాతే ఎందుకు ఇలా రాశాడు అని భగవంతుని బ్లేమ్ చేశావు. ఇది చేతులతో నువ్వు చేసిన కర్మ, ఇప్పుడు నువ్వు చూసుకో. అందుకని అది ఏమైపోయింది, నీ యొక్క అదృష్టమనే భాగ్యం అది డైవర్ట్ అయిపోయి నీకు అది రాంగ్గా కనిపిస్తుంది. సో ఈరోజు మనం చర్చించుకుంటుంది ఏంటి, మన యొక్క భాగ్యం, మన యొక్క లక్, అది గుడ్డా బ్యాడా, దానికి యొక్క కారణం మన యొక్క లైఫ్ సర్కిల్లో ఇన్ని రకాల దశల్లో మనమందరం వచ్చాం. అన్ని అవకాశాలు ప్రతి అడుగడుగున భగవంతుడు మనందరికీ ఇచ్చాడు. కానీ నేనేం మర్చిపోతున్నాను, నన్ను నేను మర్చిపోయాను. నా స్వాన్నతి నేను గొప్పగా చేసుకోవాలి, మార్చుకోవాలి అనేటువంటి ఆ యొక్క మెథడ్ని నేను మర్చిపోయినందుకే అనేక రకాల అదృష్టాలు నా దగ్గరికి వస్తూ వస్తూ అవి దూరం అయిపోయాయి. ఓకే, కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ వింటున్నటువంటి ప్రేక్షకులు మీరు ఎవరైనా సరే, మీరు ఏ ఏజ్లో విన్నటువంటి వారైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికత 100% అవసరమైనటువంటి అంశం. కాబట్టి ఎప్పుడు మీరు ఇలా ఆలోచించకండి, మేము ఇంకా చిన్న వయసు వారిమి కదా, ఇంకా నేను లైఫ్ని చాలా ఎంజాయ్ చేసుకోవాలి, నాకెందుకు ఈ యొక్క ఆధ్యాత్మికత, ఇలాంటి స్పిరిచువాలిటీ అని మనం రాంగ్గా తీసుకోవద్దండి. మన ఏ వయసులో ఉన్నటువంటి వారైనా కానీ యొక్క స్పిరిచువాలిటీ కోసం తప్పకుండా సమయాన్ని తీద్దాం. తీసి సెల్ఫ్గా మనల్ని మనం చింతన చేసుకుంటూ మన యొక్క లైఫ్ని గొప్పగా తయారు చేసుకోవచ్చు. ఇది అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ఏ ఏజ్లో ఉన్నా యొక్క స్పిరిచువల్ వేలో నడవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీ యొక్క మైండ్కి గుడ్ డైవర్షన్ అనేది 100% వస్తుంది. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికతలో మనం నేర్చుకుంటుంది ఇదే. మనం ఒక మంచి మార్గంలో ఒక స్పిరిచువల్ వేలో నడవడానికి భగవంతుడు మనకు ఇచ్చేటువంటి యొక్క భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి, నిజ జీవితంలో ఆచరణలో తీసుకురావడానికి వయసుతో కానివ్వండి, కులము, మతము, ధర్మంతో కానివ్వండి సంబంధం లేదు. మనకు స్పిరిచువాలిటీ వీటన్నిటిని డిటాచ్ చేస్తుంది. మీరెవరు? మీరొక అమూల్యమైనటువంటి ఒక ఆత్మ, భగవంతునికి సంతానం. ఓకే, నేను భగవంతునికి సంతానము. ఈ స్పిరిచువాలిటీలో నడిచేటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అనేటువంటి రియలైజేషన్ని చేయించేటువంటి సంస్థే బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇలా ఈ యొక్క పద్ధతిని అర్థం చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో తీసుకువచ్చి మా సంస్థలో ఎన్నో రకాల వయసు గలవారు, యంగ్లో ఉండేటువంటి వారైనా, వృద్ధాపాయంలో ఉండేటువంటి వారైనా ఈ యొక్క ఆచరణను తెలుసుకొని, యొక్క సీక్రెట్ని తెలుసుకొని వారి యొక్క భాగ్యాన్ని గొప్పగా తయారు చేసుకుంటున్నారు కూడా. కాబట్టి ఈ యొక్క అమూల్యమైన జీవితాన్ని మనం వజ్రతుల్యంగా మార్చుకునేటువంటి ఇచ్చినటువంటి పరమాత్మ యొక్క అవకాశాన్ని మనం వ్యర్థంలో పోనివ్వకుండా మనం యొక్క స్వచింతన, ప్రభు చింతన చేస్తూ మన యొక్క భాగ్యాన్ని మన 100% గొప్పగా మార్చుకోవచ్చు. యొక్క అవకాశం మనందరికీ ఉంది. కాబట్టి భాగ్య విధాత అయినటువంటి పరమాత్మ
మనకిచ్చినటువంటి భాగ్యాన్ని మనం తప్పకుండా తయారు చేసుకుందాం. అంటే ప్రతి అడుగడుగున భగవంతుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరిద్దాం, వాటిని మనసు పూర్తిగా మనం స్వీకరిద్దాం, వారికి అడుగడుగున ధన్యవాదాలు చెప్తూ ఉందాం. ఓకే, మీ యొక్క భాగ్యం లక్ అనేది గొప్పగా కనపడాలంటే మీకు ఏం దొరికింది? కరెక్ట్గానే దొరికింది. ఈశ్వరుడు మీకు ఎలాంటి ఇల్లు ఇచ్చాడు? మీకు కరెక్ట్గానే ఇచ్చాడు. ఈరోజు ఎలాంటి భోజనం మీరు తింటున్నారో భగవంతుడు మీకు చాలా కరెక్ట్గానే ఇచ్చాడు. కాబట్టి నా జీవితంలో దొరికిన ఏదైనా కానివ్వండి, మీ శరీరం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, భోజనం కానివ్వండి, మీకు కరెక్ట్గానే దొరికింది అని అడుగడుగున భగవంతునికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోండి. అప్పుడు మీకు ఎంత భాగ్యం దొరికిందో, ఈశ్వరుడు మీకు ఎంత మంచి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు అనేది అప్పుడు మీకు తప్పకుండా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి అడుగడుగున ఏ ఆత్మ అయితే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది కరెక్ట్గా ఉందని అడుగడుగున భగవంతుని ధన్యవాదాలు తెలుపుకుంటారో అప్పుడు వారికి దొరికిన భాగ్యం ఏంటో, భగవంతుడు వారికి ఎలాంటి గొప్ప భాగ్యం ఇచ్చాడో తప్పకుండా వారికి రియలైజేషన్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా భాగ్య విధాత అయినటువంటి పరమాత్మతో వారు మనకిచ్చినటువంటి అవకాశాలు తీసుకోవటంతో, నిత్యం భగవంతుడి యందు మనసుని లగ్నం చేయటంతో మీరు ఎంత భాగ్యశాలియో మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క చింతన చేస్తూ, స్వయాన్ని యొక్క ఆత్మగా భావిస్తూ పరమాత్ముడి యందు మనస్సుని లగ్నం చేయటమే యొక్క ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప పద్ధతి. ఆ విధంగా భాగ్య విధాత అయినటువంటి పరమాత్మ నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని నిత్యం చింతన చేయటంతో మీరు చాలా గొప్పవారిగా అనుభవం చేయగలుగుతారు. మీ యొక్క వర్తమానము ఎలా ఉంది, ఇలాంటి చింతన చేయటంతో మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇది 2 రకాలుగా క్లాసెస్ మీకు మా సంస్థలో చెప్పబడుతుందన్నమాట. నా యొక్క ప్రజెంట్ ఇలా ఉంది, ఎలా ఉంది, నిత్యం భగవంతుని యొక్క చింతన చేస్తూ దొరికినటువంటి భాగ్యం యొక్క గుణగానం చేయటం, ఇది నా యొక్క వర్తమానం ఇలా ఉంటేనే నా యొక్క భవిష్యత్తులో దొరికేటువంటి ప్రాలబ్ధం ఏదైతే నిత్యం గుణగానం చేస్తూ ఉన్నామో, కీర్తన చేస్తామో, భజనలు చేస్తూ ఉంటామో, మన యొక్క దేవత యొక్క స్వరూపాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. దేవత యొక్క చిత్రపటాన్ని చూడగానే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ధైర్యం అనేది, ఆ యొక్క సంతోషం అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. నా వర్తమానం ఇలా ఉండాలి అనేది ఒక ఆధ్యాత్మికత మనకి ఈరోజు నేర్పిస్తుంది. దాని యొక్క ఫలం కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. అది నా భవిష్యత్తు గొప్పగా ఉండాలి అంటే నా వర్తమానం ఇలా ఉండాలనేదే ఈశ్వరుడు మనందరికీ నేర్పిస్తున్నటువంటి పద్ధతి. కాబట్టి భాగ్య విధాత అయినటువంటి పరమాత్మ మీకు ఇంత గొప్ప భాగ్యం ఇవ్వడం అయిపోయింది. దాన్ని నిన్ను స్వీకరించుకోవడం, నా యొక్క లైఫ్ స్టైల్ని గొప్పగా మార్చుకోవడం అది నా చేతిలో ఉంది. కాబట్టి నా చేతిలో ఉన్నదాన్ని నేను పూర్తిగా లాభం తీసుకోవాలి. మన యొక్క గుణాలలో కూడా తప్పకుండా మార్పును అనేది తీసుకురావాలండి. మనం అంటుంటాం చూడండి, రాక్షస గుణాలు, దేవత గుణాలు అని. వాటి యొక్క పద్ధతి కూడా మీకు బ్రహ్మకుమారిస్లో నేర్పించడం జరుగుతుంది. ఎలాంటి గుణాలు ఇంకా మనలో ఉంటే వాటిని రాక్షస గుణాలని అంటారు. ఎలాంటి గుణాలు మనలో ఉంటే దైవీ గుణాలు అని అంటారు. చూడండి, రాక్షస గుణాల వలన నా లైఫ్లో ఏముంది, ఈ రోజుల్లో దుఃఖం ఉంది, అశాంతి ఉంది, పక్క వారిని నేను ఎలా అయినా రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి ఈర్ష్యా ద్వేషం మాత్రమే ప్రజెంట్ ఉంది. వాటికి కారణం నాలో దాగి ఉన్న రాక్షస గుణాలే. అవే మూలమైనటువంటి కారణం. వాటిని నేను మార్చుకున్నప్పుడు నాలో వచ్చేటువంటి గుణాలు వాటినే అంటారు దైవీ గుణాలు. ఆ దైవీ గుణాలు ఉండేటువంటి వారినే మనం దేవత అని పిలుస్తాము.
మరి భాగ్య విధాత పరమాత్మ మనకి ఇవి రెండు వర్తమాన సమయంలో నేర్పిస్తూ ఉన్నారు. ఈ కర్మలు ప్రస్తుతం మీరు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క భ్రష్ట కర్మల వలన మీ యొక్క జీవితంలో దుఃఖం అశాంతి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మీకు భవిష్యత్తులో అలాంటి దైవీ కులం కావాలి, దేవత లాంటి జన్మ కావాలి, అలాంటి ఉత్తమమైన స్థానంలో మీరు చేరుకోవాలి. అది మీ యొక్క భవిష్యత్తు. మీ యొక్క భవిష్యత్తులో అలాంటి స్థానంలో మీరు చేరుకోవాలి అంటే ఇవి రెండు రకాలుగా మీకు క్లాసెస్ ఏ రోజు ఆధ్యాత్మికతలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అలాంటి ఆచరణ అలవాటులో మనలో ఉన్నప్పుడే మనలో గొప్ప పరివర్తన వస్తుంది. పరమాత్మ మన యొక్క భాగ్యాన్ని ఏదైతే తయారు చేసుకోవాలని చెప్పాడో భాగ్య విధాత ద్వారా మీ యొక్క భాగ్యం ఖచ్చితంగా గొప్పగా మారుతుంది. కాబట్టి మనమంతా కూడా పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకుందాం. భాగ్య విధాత పరమాత్మ ద్వారా భాగ్యాన్ని తయారు చేసుకుందాము. మనలో ఉండేటువంటి గుణాలను మనం మార్చుకుందాం. వీటి కోసం మనం నిత్యం ఏం చేయాలి అనేటువంటిది లాస్ట్ ప్రశ్న. నేనేం చేయాలి ఇప్పటి నుండి నేనేం చేయాలి అంటే ఖచ్చితంగా నేను సమయాన్ని తీయాలి. రెగ్యులర్గా నేను సత్సాంగత్యంలో వెళ్ళాలి. సత్సాంగత్యంలో నేను వెళ్ళినప్పుడు, స్పిరిచువల్ క్లాసెస్ నేను విన్నప్పుడే మీకు భాగ్యం ఎలా వృద్ధి అవుతుంది, మీలో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా మారుతాయి, మీరు ఏం చేస్తే గొప్పవారిగా మారుతారు. అనవసరమైనటువంటి భ్రష్ట కర్మలతో నా యొక్క టెన్షన్ పెరుగుతూ ఉంది కదా, దాన్ని నేను ఏం చేస్తే స్టాప్ చేసుకోగలుగుతాను. ఈ యొక్క సత్సాంగత్యం ద్వారానే మీకు ఖచ్చితంగా ఈ యొక్క మార్గం అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా సమయాన్ని తీయండి. సత్సాంగత్యంలో మీరు సత్సాంగత్యం చెయ్యండి. కంప్లీట్గా ఈ లాభాన్ని తీసుకోండి. అప్పుడే మీ యొక్క భాగ్యం 100% గొప్పగా మారుతుంది. సత్సాంగత్యం వలన మీకు చాలా లాభాలు ఉంటాయండి. కాబట్టి సత్సాంగత్యంలో ఉన్న వ్యక్తి సెల్ఫ్గా ఖచ్చితంగా రియలైజ్ చేసుకొని వారిలో ఎలాంటి కఠోర సంస్కారాలున్నా, ఎలాంటి భ్రష్టమైనటువంటి కర్మలు చేస్తున్న వ్యక్తి అయినా వారు మారుతారు. ఎందుకంటే సత్సాంగత్యం మీకు నేర్పిస్తుంది మీరు ఎలాంటి ఆత్మ, మీరు ఎన్ని రకాల జన్మలలో ఎలాంటి రకరకాల కర్మలను చేస్తూ ఈ జన్మకు మీరు వచ్చారు, మీ యొక్క పాస్ట్ జన్మలు కర్మలు ఎలా ఉండేవి, ఎలాంటి కర్మల వల్ల మీకు ఎలాంటి ఫలితం దొరుకుతుంది, ఎలాంటి సహవాసంతో మీకు ఎలాంటి రంగు అంటుతుంది అనేది సత్సాంగత్యంలో మీరు 100% నేర్చుకోగలుగుతారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం చేయాల్సిన పని అదే అండి. మీరు మంచి సత్సాంగత్యంలో వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా భగవంతుని యొక్క సందేశం ఏంటి, భాగ్య విధాత పరమాత్మ మీ యొక్క లక్కుని ఎలా మార్చగలుగుతాడు మీకు తెలుస్తుంది. తర్వాత యొక్క సత్సాంగత్యంలో మీకు రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం కూడా నేర్పిస్తాం. భగవంతుడి యందు మనసుని లగ్నం చేయడం. సో ఇది మెడిటేషన్, రాజయోగ అభ్యాసం ద్వారా మీరు సెల్ఫ్గా రియలైజ్ అవ్వగలుగుతారు. నేను ఎలాంటి విషయంలో నేను మారాలి, ఇంకా ఎలాంటి సహవాసంతో నేను దూరంగా ఉండాలి. అంటే ఆ చెడు సహవాసంతో ఏదైతే మీ యొక్క మనస్సు పూర్తిగా మలినంగా మారిపోయిందో వాటిని మీరు మార్చుకోగలుగుతారు యొక్క మెడిటేషన్ ద్వారా. అలా మీరు మార్చుకున్నప్పుడు భాగ్య విధాత అయిన పరమాత్మ మీకు ఇచ్చిన అవకాశాలు ఏంటో మీకు అర్థమవుతాయి, మీరు రియలైజ్ అవుతారు. ఖచ్చితంగా మీ యొక్క జీవితం వజ్రతుల్యంగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి గొప్ప అంశం ఏంటి అంటే, భాగ్య విధాత అయిన పరమాత్మ మనకు ఏ విధంగా భాగ్యాన్ని ఇస్తారు. మన యొక్క లైఫ్లో బాల్యం కానివ్వండి, యవ్వనం కానివ్వండి, వృద్ధాప్యంలో కానివ్వండి, ఎలాంటి కర్మలు చేస్తూ నా యొక్క లైఫ్ ఈ స్టేజ్కి వచ్చింది. ఓకే, భ్రష్ట కర్మల ద్వారా నా యొక్క జీవితంలో వచ్చింది ఏంటి, దుఃఖము, అశాంతి, టెన్షన్. వాటన్నిటి నుండి నేను బయటకి రావాలి అంటే పరమాత్మ ప్రజెంట్ నాకు ఇచ్చిన అవకాశం ఏంటి, రెగ్యులర్గా నేనేం చేయాలి, మంచి సత్సాంగత్యంలో సమయాన్ని మనం తీయాలి, మెడిటేషన్ చేయాలి.
తప్పకుండా మీ యొక్క భవిష్యత్తు కూడా మీరు తెలుసుకున్నారు. మీ యొక్క భవిష్యత్తు అలాంటి దైవీ యుగంలో దేవతలు పరిపాలించేటువంటి ఆ యొక్క యుగంలో ఖచ్చితంగా మనం స్థానాన్ని పొందగలుగుతాం. సో ఆ విధంగా సంతోషకరమైనటువంటి జీవితం భగవంతుడు నాకు ఏదైతే ఇచ్చాడో దాన్ని నేను ఏం చేస్తాను, ఈ రోజు నుండి ఇలాంటి కర్మలతో లాస్ చేసుకోకూడదు అనేటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని మనమందరం తీసుకుందాం. ఎప్పుడైతే మనం దృఢ సంకల్పం తీసుకుంటామో ఖచ్చితంగా మనం 100% చేస్తాం. ఆ పవర్ ప్రతి ఒక్క ఆత్మకి ఆల్రెడీ ఉంది, అది మనం చేయగలుగుతాం. కాబట్టి అలా దృఢ సంకల్పం చేద్దాం. దృఢ సంకల్పం మనం చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ మన యొక్క జీవితంలో చేంజ్ అనేది 100% వస్తుందండి. అలా మనం పరివర్తన చేసుకున్నప్పుడే మన యొక్క భాగ్యం గొప్పగా మారుతుంది. సంతోషకరమైనటువంటి జీవితం యొక్క అనుభూతిని మనం చేయగలుగుతాం. ఓకే, కాబట్టి ఇప్పటి నుండైనా నాకు సంతోషం కావాలి, శాంతి కావాలి, మంచి రిలేషన్ దొరకాలి అని పరిగెత్తడం మానుకోండి. మనం రన్ చేయటంతో, పరిగెత్తటంతో, ప్లేసు మార్చటంతో, మనం ఇండియాని వదలటంతో లేదా ఊరును వదలటంతో, ఇవన్నీ వదిలేసి రన్ చేయటంతో మీకు రియల్ హ్యాపీనెస్ రాదండి. సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవటంతోనే వస్తుంది. కాబట్టి సెల్ఫ్గా రియలైజేషన్ చేసుకొని భగవంతుడు ఏదైతే మనకు గొప్ప దారిని చూయించారో, అవకాశాన్ని ఇచ్చాడో దాన్ని మీరు వాడుకోవడం మొదలు పెట్టండి. సో ఇలా చేసినప్పుడే పరమాత్మ ఇచ్చినటువంటి భాగ్యం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. సో ఈరోజు మనందరం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికత ఏంటో మీరు తెలుసుకున్నారు. మరి రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.